నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహావైభవంగా జరిగిన నాగవెల్లి ములుగు జిల్లా మంగపేట మండలంలో మల్లూరుగుట్ట దేవాలయంలో సాయంత్రం 6 గంటల నుండి జరిగిన మహాపూర్ణాహుతి నాగవెల్లి ద్వాదశ ఆరాధనలో పుష్పయోగం 12 రకాల పండ్లతో ద్వాదశ నాగవెల్లి కార్యక్రమం పోలీస్ బందోబస్తుతో మహాఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారులు వీరస్వామి, ఈవో సత్యనారాయణ, ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ, పవన్, ఈశ్వర్, బాబీ, రాజీవ్, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, మురళి, కృష్ణమాచార్యులు బృందం, మంగపేట ఎస్ఐ టీబీఆర్ సూరి, శ్రీకాంత్, పోలీస్ బృందం, ఆలయ చైర్మన్ ఎర్రంగారి సురేష్, ఆలయ డైరెక్టర్స్ బృందం, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ ధర, ములుగు ఏటూరు నగరం డివిజన్. ఓం చక్రినే నమః. ఓం విజయాయ నమః. ఓం జయవర్ధనాయ నమః. ఓం పంచాననాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం అఘోరాయ నమః. ఓం ఘోర విక్రమాయ నమః. ఓం జ్వలన్ముఖాయ నమః. ఓం మహాజ్వాలాయ నమః. ఓం విఠలాక్షాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం దుర్నరీక్షాయ నమః. ఓం ప్రతాపనాయ నమః. ఓం మహాద్రంష్టాయుధాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం చండగోపినే నమః. ఓం సదాశివాయ నమః. ఓం హిరణ్యకశపధ్వంసినే నమః. ఓం దైత్యదానవభంజనాయ నమః. ఓం గుణభద్రాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం బలభద్రకాయ నమః. ఓం సుభద్రకాయ నమః. ఓం కరాళాయ నమః. ఓం వికరాళాయ నమః. ఓం విగత్రే నమః. ఓం సర్వకర్తృకాయ నమః. ఓం సింధువారాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం ఈశాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం విభవే నమః. ఓం భైరవాడంబరాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం కవయే నమః. ఓం మాధవాయ నమః. ఓం మధోక్షరాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం వరప్రదాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం అద్భుతాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం శ్రీ విష్ణవే నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం జ్వాలినే నమః. ఓం మహాజ్వాలాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలమూర్తిధరాయ నమః. ఓం కాలాంతకాయ నమః. ఓం కల్పాయ నమః. ఓం కరణాయ నమః. ఓం కృతే నమః. ఓం కాలచక్రాయ నమః. ఓం చక్రాయ నమః. ఓం చక్రాయ నమః. ఓం చక్రినే నమః. ఓం అక్రూరాయ నమః. ఓం కృతాంతాయ నమః. ఓం విక్రమాయ నమః. ఓం కృతనే నమః. ఓం కృత్యవాసాయ నమః. ఓం కృతఘ్నాయ నమః. ఓం కృతాత్మనే నమః. ఓం సంక్రమాయ నమః. ఓం కృద్ధాయ నమః. ఓం కాంతలోకత్రయాయ నమః. ఓం అరూపాయ నమః. ఓం స్వరూపాయ నమః. ఓం హరయే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం మదయాయ నమః. ఓం మాదిదేవాయ నమః. ఓం అక్షయాయ నమః. ఓం క్షయాయ నమః. ఓం సంభవే నమః. ఓం అమోఘాయ నమః. ఓం గుణోఘాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం మగహారిణే నమః. ఓం మేఘనాదాయ నమః. ఓం నాదాయ నమః. ఓం మేఘాత్మనే నమః. ఓం మేఘవాహన రూపాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం మాలినే నమః. ఓం వ్యాయజ్ఞపవితాయ నమః. ఓం వ్యాఘ్రదేహాయ నమః. ఓం వ్యాఘ్రపాదాయ నమః. ఓం వ్యాఘ్రమణే నమః. ఓం వ్యాపకాయ నమః. ఓం विकटास्याय नमः ओम वीराय नमः ओम विकीर्णकरद्रंष्ट्राय ओम नारसिंहाय नमः नानाविधपरिमलपत्रपुष्पाय
సమర్పయామి ఫలం నివేదయామి ప్రోక్ష్య పరిశిష్య నివేద్య పుస్తకం కొనుక్కొని రోజు ఒక 21 సార్లు 11 సార్లు ఏది కుదరదు ఒక్కసారి రోజు మొత్తంలో ఉదయం మొత్తం పనిచేసి సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి ఇంటి దగ్గర దేవుడి దగ్గర కూర్చొని హాయ్ దేవుడి దగ్గర ఎక్కడైనా కూర్చొని రామనామం రాయండి చాలు. దాని యొక్క ఫలితం మనకి ఇప్పుడు తెలీదు. ఆ ఫలితం వల్ల ఈరోజు మనం ఇంకా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇంకా ఎన్ని జరుగుతున్నా ఈ దేవాలయాలు ఈ పూజలు ఈ ఆగమాలు ఇవన్నీ ఉండబట్టే ఎక్కడెక్కడ జరుగుతూ ఉండబట్టే మన దేశం అంతా సుభిక్షంగా ఉంది. మన దేశంలో బోర్డర్లో ఉండి కాపాడే వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకోవాలి మనం. ఎందుకంటే మనందరం ఈ రోజు ఇక్కడ చల్లగా కూర్చున్నామంటే వాళ్ళందరి యొక్క దయ, వాళ్ళందరూ చల్లగా ఉండాలని మనం కోరుకోవాలి. మనం ఎక్కడ అర్చన చేసినా ఏ పూజలు చేసినా లోకా సంస్థ ఎందుకు చెప్తామంటే వాళ్ళందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎక్కడ కూడా మనం పూజ చేయించినప్పుడు గోత్రనామాలు చెప్పండి, మన గోత్రనామాలే చెప్పుకోండి, ఏం పర్వాలేదు, తప్పులేదు. కానీ అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. అంతే తప్ప మనం ఒక్కలే బాగుపడాలని కోరుకోకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వాలని కోరక్కర్లా, మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి, మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలి. అందుకోసమే ఈ ఆరాధనలు, ఈ పూజలు, ఈ క్షేత్రాలు, ఈ దేవాలయాలు ఇవన్నీ ఉన్నవే వాటి కోసం. కాబట్టి ఇప్పుడు ద్వితీయ ఆరాధన ప్రారంభ